హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. ఈరోజు టమాటో పచ్చడి చేసి చూపిస్తున్నాను, చూసేయండి. రోటి పచ్చడి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది టమాటో పచ్చడి కదా. ఈరోజు ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఏముందిలే టమాటో పచ్చడి అందరు చేసేదే కదా అనుకోకండి. నేను నా స్టైల్లో చూపిస్తున్నాను. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేద్దురు, ఓకేనా. ఫస్ట్ అయితే టమాటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకుందాం. టమాటో ముక్కలు మన తినే కారం ఎంత తింటామో అన్ని పచ్చిమిర్చి ప్లస్ ఇందులోనే కాడల కొత్తిమీర అన్నమాట వేసేసి దీంట్లో కొంచెం అంటే కొంచెమే ఆయిల్ పోయండి. చాలా తక్కువ ఆయిల్ అన్నమాట, 1 టీ స్పూన్ ఆయిల్ పోసేసి కొన్ని వాటర్ వేసుకోండి. నార్మల్గా అందరూ ఆయిల్లో వేయించేస్తారు కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఉడకబెట్టేద్దాం మనం. చక్కగా టమాటోలకు ఉన్న పొట్టు అంటే తొక్క ఊడి రావాలి, అట్లా ఉడకబెట్టేస్తే సరిపోతుంది. ఎక్కువ వాటర్ పోసుకోకండి. వాటర్ కూడా ఒక టీ కప్ ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ కన్నా తక్కువ వాటర్ పోయండి. టీ స్పూన్ అంతా ఆయిల్ పోసేయండి, అంతే. పోసేసి పెట్టేసుకుందాం, ఓకేనా. చూడండి, చక్కగా ఉడికిపోతున్నాయి కదా. మనం పోసిన వాటర్ ప్లస్ టమాటోలలో ఉన్న వాటర్ వచ్చేసి ఎక్కువ అయిపోతాయి అన్నమాట. సో చూసి వేసుకోవాలి వాటర్. మనము టమాటోలు ఉడకడానికి ఎక్కువ వేయకూడదండి, వేస్తే ఇంకా చాలా టైం పడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇదిగోండి ఇలా వాటర్గా వస్తాయి అన్నమాట. అలా కాకుండా కొన్ని వాటర్ వేసుకున్నామంటే బాగుంటుంది. ఇదే చట్నీ మనము కచ్చి టమాటాలు, గ్రీన్ కలర్లో ఉన్న టమాటాలతో చేస్తే ఇంకా సూపర్ ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది గ్రీన్ టమాటోలతో చేస్తే. చూసారా ఇంతే ఉడికిపోతున్నాయి చూడండి. ఆయిల్లో ఎప్పుడు వేయించి చేస్తాం కదా, ఇలా డిఫరెంట్గా చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం పల్లి పచ్చడి చేసినా కూడా ఇలా ఉడకబెట్టేసి ట్రై చేయండి ఒకసారి, అది కూడా బాగుంటుంది. టమాటోలు వేయించితే ఒకలాగా టేస్ట్ ఉంటుందండి, ఉడకబెట్టి చేస్తే ఒకలాగా టేస్ట్ ఉంటుంది. చూసారా, మన టమాటోలో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోయినాయి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా చూడండి, ఎక్కడ కూడా వాటర్ లేవు, మొత్తం ఈ కాస్త కూడా ఎగిరిపోవాలన్నమాట. చూడండి, చూసారా మనం పోసిన వాటర్, టమాటోలో నుంచి వచ్చిన వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయాయండి. టమాటోలు చక్కగా ఉడికిపోయాయి, పచ్చిమిర్చి, టమాటోలు, కొత్తిమీర అన్నీ ఉడికిపోయాయి కదా. ఇందులో వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసేసి చల్లారబెట్టాక మిక్సీ పట్టేసుకుందాం, ఓకేనా. చల్లారనిద్దాము ఒక 5 minutes. మన టమాటోలన్నీ చల్లగా అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ కూడా కచ్చా పచ్చగా పట్టాలండి, మరీ స్మూత్ పేస్ట్ లాగా కాదు. సో రోలు ఉంటే ఇంకా, రోట్లో నూరుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. బట్ రోలు ఇక్కడ లేదండి, సో అందుకని నేను మిక్సీలోనే పట్టేస్తున్నాను. ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకున్నాం, కొంచెం వేసేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకుందాం. టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా మన ఇష్టం అండి, తాలింపు పెట్టుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేదా ఇలా తిన్నా కూడా చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది, ఓకేనా. చూసారా, మన టేస్టీ టమాటో పచ్చడి. ఇది రోట్లో చేస్తే ఇంకా టేస్టీగా వస్తుందండి. కచ్చా పచ్చగానే మిక్సీ పట్టాను. ఇది టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకి, వేడి అన్నంలోకి ఇంత పచ్చడి వేసుకొని నెయ్యి తగిలిచ్చేసి తింటే అబ్బబ్బబ్బా, ఇంకా లోకం మర్చిపోవాలి, అంత టేస్టీగా ఉంటుందండి. ఇది 2 days వరకు నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెడితే. బయట పెడితే నిల్వ ఉండదండి. సో అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి అనమాట. సో చూసారు కదా,
మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి కమ్మటి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.